ఓకే సార్. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. రోడ్ ఎక్కితే ముందో కాన్వాయ్, వెనకాల కాన్వాయ్. జనాల్లోకి వెళ్తే అన్నాను తోపు, అన్నాను తురుమని. అరుపులు, గోలలు, కేకలు. ఇప్పుడేవి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఒక పంచి, ఈ ఎక్స్పీరియన్స్తో నువ్వు కూడా బుక్ రాయి. ఆ బుక్ పేరు మై రిజల్ట్స్ విత్ ట్రూత్ బై బ్రహ్మ. జనాల కోసం పోరాడితే చివరికి మనకి ఏది మిగిలి ఉండదని చదివిన ప్రతిఒడికి తెలుస్తుంది. బెస్ట్ సెల్లర్ అవుతుంది. ఏదైనా ఫీల్ అవు బ్రహ్మ. కోపము, భయము. నా శత్రువు గుర్తించిన విజయం నా ఓటమి కంటే అవమానం లాంటిది. నిన్నిక్కడ కూర్చోబెట్టి ఆల్రెడీ వార్ నేను వన్ సైడ్ విన్నాను బ్రహ్మ. నిన్ను పూజించిన జనమే నీ కటోడుకు పెట్రోల్ పోసి తగలబెడుతున్నా. ఐ పిటీ యు. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇంత ఫాలోయింగ్ మనం ఒక జెంట్లమెన్ అగ్రిమెంట్కి వద్దాం. నీ దగ్గర ఉన్న 40 మంది ఎమ్మెల్యేని 4 మంచి మాటలు చెప్పి నా దగ్గర పంపించు. జనాలు, ఆశయాలు, అభ్యుదయ భావాలంటూ అర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. వాళ్ళందరి సపోర్ట్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం బ్యాండ్ మేళాలతో ధూమ్ధామ్గా నేను బయటికి తీసుకొస్తాను. డీల్. జైలు మెతుకులు తిని మహానుభావుడు స్టేజ్ నుంచి మామూలు స్టేజ్కి వచ్చావనుకున్నా. బడవసం. ఇప్పుడు చెప్తున్నా, నీ దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలని ఎలా లాక్కోలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే లైబ్రరీలో సాలి పురుగుల పుస్తకాల మీద పాకుతూ ఫ్యూచర్ని ఫినిష్ చేసుకో. ఫ్యూ డేస్ నెక్స్ట్ నేను సీఎం అవుతా. ఈ స్టేట్ ని నా కంటి సైగతో శాసిస్తా. నువ్వు చూస్తూ ఉండు. Open the door. Open the door. హలో, మీకు ఫోన్ సార్. मेरे भाई मासूम, सलाम अलैकुम। वालेकुम अस्सलाम अन्ना गारू। एक बात बताओ कि आपको आपके अलावा जेल में कौन डाल सकता है? ऐसा लगता है कि बड़ी लंबी प्लानिंग चल रही है। अपने इस छोटे भाई को भूलना नहीं। कहो तो अभी आ जाता हूं। इसकी जरूरत नहीं है, सही वक्त के लिए इंतजार करेंगे। वेट फॉर माई कमांड। जरूर। खुदा हाफिज। खुदा हाफिज।
గవర్నర్ ఇచ్చిన టైం దగ్గరవుతోంది, కానీ ఇంతవరకు మనం రెడీగా లేం. దానికి కారణం మీరే. దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పార్టీకి మంచేదో మా బ్రహ్మగారికి బాగా తెలుసు. ఆయన మాట దాటి మేము ఏమీ చేయలేం. అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా పర్లేదంటారు మీరు, అంతేగా? అదే ఆ నిర్ణయం అయితే దానికి మా మద్దతు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాని కారణంగానే పార్టీలో కూడా లేడు. బ్రహ్మగారి పార్టీలోనే ఉన్నారమ్మా. 40 మంది ఎమ్మెల్యేలు, 9 మంత్రులు, లక్షల మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ. దయచేసి ముక్కలు చేయకండి. నాలో మీకేం నచ్చలేదో చెప్పండి, మార్చుకుంటాను. మార్చుకోవాల్సిన అవసరం లేదండి. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇంతకాలం పీకేఆర్ పక్కన ఉన్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు? ఎందుకంటే జై పక్కన నేనున్నాను కాబట్టి. చూడండి, నేను మా నాన్న కంటే మొండిదాన్ని. ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు. పార్టీని ఎలా కాపాడుకోవాలో, జైని సీఎంని ఎలా చేయాలో నాకు తెలుసు. మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. I'm done, Jay. It's over with them. ఏమా సత్య, బ్రహ్మ జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూసావా జై? ఉన్నాడుగా, ఉండకూడదు. బాగా ఆలోచించే లోపలికి వచ్చారుగా. నిన్ను చంపడానికి చాలా మంది కాచు కూర్చున్నారు. ఆ అవకాశం మాకే వచ్చింది. నన్ను చంపడానికి అవకాశం మాత్రమే సరిపోతుంది అనుకుంటే అవి చాలా మందికి వచ్చాయి, పోయాయి. ఈ బ్రహ్మ మాత్రం అలాగే ఉన్నాడు. ఈసారి అలా కాదులే. నిన్నొక్కడిని చంపితే మా 15 మందికి లైఫ్ సెటిల్మెంట్, సింగిల్ పేమెంట్. వదులుకుంటామా? నా ప్రాణం ఖరీదంతో నువ్వే చెప్పావుగా, నేను మాత్రం వదులుకుంటానా? ఏంటి, ఆట మొదలెడదామా? సార్, ఆ కార్పెట్ సెక్షన్ లో గొడవ జరుగుతుంది సార్. బ్రహ్మని నువ్వు పని చేయి, షట్టర్ బయట నుంచి లాక్ చేసి అంబులెన్స్ తెప్పించు.
వదిలేండన్నా. ఓ నిన్ను పంపిన వాడికి చెప్పు, నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు.